Hello, good evening. Welcome to ARS News Channel. ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం, పాక్ ఉగ్రశిబిరాలపై మెరుపు దాడి. ఆపరేషన్ సింధూర్ పహల్గాంలో జరిగిన నరమేధం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఆ పైశాచిక దాడి యావత్ భారతావనిని కన్నీటి సంద్రంలో ముంచింది. 26 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం దేశ ప్రజల గుండెల్లో ఆగ్రహావేశాలు రగిలించింది. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రముఖలకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్న దేశ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ భారత సైన్యం కదంతొక్కారు. బుధవారం మే 7న భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే లలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఇది కేవలం ప్రతీకార చర్య కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆత్మగౌరవం నినదించిన సందర్భం. నిర్దిష్ట లక్ష్యాలు ఈ దాడులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పహల్గాం దాడికి సూత్రధారులుగా భావిస్తున్న 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపైనే జరిగాయి. మన గడ్డపై హింసను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న కీలక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైన్యం ముందుకు పాకిస్తాన్ సైనిక స్థావరాల కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు ప్రహరించాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రమూకల వెన్ను విరిచిన సింధూర్ పహల్గాంలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ పౌరుడితో సహా 26 మంది అమాయకులను బలిగొన్న ఉగ్రవాదుల కుట్రలకు నేటి దాడులు గట్టి జవాబిచ్చాయి. ధ్వంసం చేయబడిన 9 స్థావరాలు కేవలం శిబిరాలు మాత్రమే కాదు, అవి భారత్పై దాడుల కోసం నిధులు, ఆయుధాలు, శిక్షణ సమకూర్చే కీలక కేంద్రాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీయగలిగామని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇది ఉగ్రవాదుల బలాన్ని, కార్యకలాపాలను ఊహించని విధంగా దెబ్బతీసింది. పాక్కు గట్టి హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన సత్తాను మరోసారి నిరూపించింది. దేశ భద్రతకు భంగం వాటిల్లితే ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రహరించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ చర్య ద్వారా చాటిచెప్పింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇది స్పష్టమైన, గట్టి హెచ్చరిక. ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో భారత్ ఎప్పటికీ వెనకడుగు వేయదని ఆపరేషన్ సింధూర్ స్పష్టం చేసింది.